బయట వెదర్ అస్సలు బాగుండట్లేదు. సో, బయటకెళ్ళి ఏమైనా తిందామంటే అస్సలు కుదరటం లేదు. ఎందుకంటే డైలీ ఈవినింగ్ వర్షం పడుతూనే ఉంది. నాకేమో వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపించింది. సో, ఏముంది ఇంట్లో అని చూస్తే సడన్‌గా నాకు ఈ మ్యాగీ ప్యాకెట్స్ ఇంట్లో కనిపించింది. సరే ఇది చాలా స్పైసీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తిందామని నేను ఫిక్స్ అయ్యాను. సో, దానికి తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేసుకుంటాను. నా స్టైల్‌లో నేను మ్యాగీ ఎలా చేస్తాననేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, ప్లీజ్ నా వీడియో ఫుల్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో, మోస్ట్లీ నాకైతే టమోటా వేసుకోవటం మ్యాగీలో అసలు ఇష్టం ఉండదు. కానీ మా మమ్మీ అడిగింది టమోటా కూడా వేయని. సో, తన కోసం నేను ఈసారి టమోటా కూడా మిక్స్ చేసి నేను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, నేను ఇక్కడ తీసుకున్నది వచ్చేసి ఒక ఆనియను, ఒక 4, 5 చిన్న చిన్న పచ్చిమిర్చి అండ్ ఒక టమాటో ఫుల్ తీసుకున్నాను. నేను 2 మ్యాగీ ప్యాకెట్లు యూస్ చేస్తున్నాను. మేము 3 మెంబర్స్ ఉన్నాము. సో, మ్యాగీ హాట్‌గా క్లైమేట్ అవుట్ సైడ్ చాలా రెయినీగా ఉంది కాబట్టి ఈజీగా ఫినిష్ చేసేస్తారని నాకు అనిపించింది. అందుకే 2 మ్యాగీ ప్యాకెట్స్ నేను యూస్ చేశాను. సో, ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియను, మిర్చి, టమాటో వేసుకోవాలి. సో, అవి బాగా ఆయిల్‌లో మగ్గిన తర్వాత మీకు ఎక్కువ సూప్ కావాలి అంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నాకు సూప్ ఎక్కువ నచ్చదు. అది చాలా కారంగా అనిపిస్తుంది. సో, బట్ మా మమ్మీకొచ్చేసి సూప్ కావాలి అని అడిగింది. కానీ నేను ట్రై చేశాను. కానీ సూప్ అయితే లాస్ట్ ఎండ్ వరకు వచ్చేసేసరికి సూప్ అస్సలు లేదు ఇందులో. కానీ టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను చేసుకున్న మ్యాగీ చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందని నేను ఫీల్ అయ్యాను. సో, ఇలా బాగా ఆయిల్‌లో మరి టమోటా, ఆనియన్, మిర్చి బాగా మగ్గిన తర్వాత వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్న ఈ 2 మ్యాగీ ప్యాకెట్స్‌ని అందులోకి మిక్స్ చేసేసాను. చూసారా వాటర్ క్వాంటిటీ చాలా తక్కువ అయిపోయింది. అందుకే సూప్ అనేది చాలా అసలు లేనే లేదు. మా మమ్మీ ఏమో పాపం సూప్ అడిగారు. కానీ ఇందులో సూప్ లేకుండానే నేను చేశాను. బట్ టేస్ట్ అయితే షీ ఆల్సో వెరీ హ్యాపీ అనమాట తిన్న తర్వాత. సో, చూసారా వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంది. బట్ నాకు అనిపించింది ఇది సరిగ్గా బాయిల్ అవుతుందో లేదో అని. వాటర్ చాలా తక్కువ అయిపోయాయి లాస్ట్‌కి. సో, ఫైనలీ ఎలానో నేను మిక్స్ చేసేసి మంచిగా చేశాను. కలర్ఫుల్గా ఉంది కదా! టమోటా వేయటం వల్ల ఇంకా డిఫరెంట్ లుక్ వచ్చిందని నా ఫీల్. బయట మ్యాగీస్ అంతా చాలా ప్లెయిన్‌గా ఉంటాయి. నార్మల్గా ప్లెయిన్ మ్యాగీ నాకు మరీ ప్లెయిన్ మ్యాగీ ఇష్టం ఉండదు. బట్ అందులో మిర్చి, ఆనియన్ తప్పకుండా ఉండాలి. అప్పుడే నేను లైక్ చేస్తాను మ్యాగీ. సో, ఫైనల్లీ ఇది బాగా బాయిల్ అయిపోయింది. నేను ఇంకా మొత్తానికి మ్యాగీ కలర్ చూసారా ఎంత బాగుంది కదా! టేస్ట్ నిజంగా చెప్తున్నాను. నేను చేశానని కాదు కానీ మస్తు టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. సో, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్టుగా మ్యాగీ ప్రిపేర్ చేసుకొని తినండి. అవుట్ సైడ్ తినడం కంటే ఇంట్లో ఈ విధంగా చేసుకోవడం చాలా బెస్ట్. అవుట్ సైడ్ ప్లెయిన్ మ్యాగీనే మా ఆఫీస్‌లో 40 రూపీస్ తెలుసా? ఇక్కడ 2 ప్యాకెట్స్ 30 రూపీస్ తెచ్చుకొని ఇంట్లో చేసుకొని ఆరాంగా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.